నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దళపతి విజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తున్నప్పటి నుంచి ఆయన సినిమా ఆగడం, ఆయన మీద ఏదో ఒకటి ఆరోపణలు ఎదురవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారి తీసిందనే చెప్పాలి మన రజనీకాంత్ ఫ్యాన్స్ విషయంలో. సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ సెలబ్రిటీస్లో ఫ్యాన్స్ వారు మనం చాలా మందిలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ వారు, విజయ్ దళపతి ఫ్యాన్స్ వారు బాగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే రజనీకాంత్కి చేత కాలేదు అప్పుడు రాజకీయ ప్రవేశం అన్న, స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే పార్టీలకి భయపడి రాలేదు అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అసలు దేనికోసం అంటారు? అంటే దళపతి విజయ్ ప్రతి ఒక్క ఆరోపణ, ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ ప్రవేశం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన సినిమా ఆగిపోవడం, ఫ్యామిలీ నుంచి ఎదురు దెబ్బలు పడడం, ఇప్పుడు ఈ ఫ్యాన్స్, సో ఇవన్నిటిని మీద మీరేమంటారు సార్? మధ్యలో రజనీకాంత్ని లాగటం అనేది కరెక్ట్గా లేదు. అది అనవసరం కెలుక్కున్నారు. అది వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నట్టుగా ఉంది. రజనీకాంత్కి రాజకీయాల్లో ఆయన ఆరోగ్య రీత్యా కూడా మంచిది కాదని తప్పుకున్నాడు. అప్పుడు అవును, అప్పట్లో ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, అనవసరం టెన్షన్ ఎందుకని తప్పుకున్నాడు. ఇప్పుడు పొల పెట్టడం కాకపోతే మరి టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ చెందిన జనరల్ సెక్రటరీ ఏమన్నాడు, ఆదవ్ అర్జున్ అంటే అతని పేరు. రజనీకాంత్కి విజయ్ కొన్న గుండె ధైర్యం లేదు, డిఎంకే బెదిరింపులకు భయపడిపోయి అప్పుడు పార్టీని మోసేసాడనే మాటలు కామెంట్లు చేసేటంట. దాంతో అది ఫ్యాన్స్ సీరియస్ అయిపోయారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్కి, మొదటి నుంచి కూడా విజయ్ ఫ్యాన్స్కి రజనీకాంత్ ఫ్యాన్స్కి పడదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక ప్యారలల్గా ఎదిగే వాళ్ళ దగ్గర పోటీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎంత లేదన్నా ఆయన సీనియర్, సూపర్ స్టారు, సీనియర్ని గౌరవించాలి. ఇప్పుడు కూడా ఆయన వివాదాల జోలికి వెళ్ళడు. ఇప్పుడు రజనీకాంత్ మొదటి నుంచి వాళ్ళ జోలికి, వివాదాల జోలికి వెళ్ళడు. అలాంటిది ఇప్పుడు రజనీకాంత్ మీద కామెంట్ చేయడం అనేది రజనీకాంత్ ఫ్యాన్స్కి సీరియస్ అయ్యారు కాబట్టి అది విజయ్ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్కి ఎంత ఉందో అంతకు మించి రజనీకాంత్కి ఉంది. ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇట్లా పుల్లలు పెట్టడం కరెక్ట్ కాదుగా. ఆయన ఇప్పుడు రాజకీయ ప్రవేశం అనేది కూడా రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి. అందరినీ కెలికి మరీ ఇదిగా పోట్లాటలు పెట్టుకునే మనస్తత్వం ఉండకూడదు కదా. దానికి రజనీకాంత్ కూడా డైరెక్ట్ ట్వీట్ చేశాడట, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదో, సమయం వచ్చినప్పుడు స్పందిస్తుందని అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ చిన్న మాట చాలు, ఆయన అంతకు మించి ఏం మాట్లాడ్డు కూడా. ఫ్యాన్స్ ఊరుకోరు. రజనీకాంత్ కామ్గా ఉన్నా రజనీ ఫ్యాన్స్ ఊరుకోరు. ఆయనకి ఫ్యాన్ నెట్వర్క్ చాలా పెద్దది. విజయ్ రేపు ప్రజలకు ఓట్ల కోసం వెళ్ళినప్పుడు రజనీ ఫ్యాన్స్ వ్యతిరేకంగా పనిచేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే సింగిల్గా వెళ్తే అతనికి సింగిల్ డిజిట్ కూడా వచ్చేలా లేదు. అలాంటిది మరి ఎన్డీఏ కూటమిగా వెళ్తే మంచి ఆఫర్స్ ఉన్నాయి, బీజేపీ ఒక పక్క నుంచి ఒత్తిడి చేస్తుంది అతను రమ్మని. అతనేమో ఆశకి మితం లేదన్నట్టుగా మొగ్గు చూపట్లా. అతను వెళ్తే మళ్ళీ ప్రెస్ అవుతుంది, ఎన్డీఏ కూటమి వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ రజనీకాంత్ ఒక డిఎంకే వైపు వెళ్ళాడు అనుకోండి, ఈ రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, రజనీకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి డిఎంకేకి సపోర్ట్గా. ఒకప్పుడు జయలలిత మీద కోపంతో ఆయన ఇండైరెక్ట్గా డిఎంకేకి సపోర్ట్ చేశాడు. పైగా రెడ్ జైంట్ సంస్థ నిర్మించిన సినిమాల్లో రజనీకాంత్ యాక్ట్ చేస్తున్నాడు. రేపు కమల్ హాసన్ చేయబోయే సినిమా కూడా రజనీకాంత్, కమల్ హాసన్ చేసే సినిమా కూడా రెడ్ జైంట్ వాళ్ళదే, స్టాలిన్ కూడా ఉదయనిధి స్టాలిన్ సంస్థది. కాబట్టి డిఎంకేతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది రజనీకాంత్కి. భయపడిపోవాలా, ఆయన ఆరోగ్యం సహకరించక తప్పుకున్నాడు అంతే. కానీ సమయం వచ్చినప్పుడు తప్పదు కదా, ఫ్రెండ్షిప్పే, రాజకీయాలే. కానీ ఈ డిఎంకేకి భయపడి తప్పుకున్నాడు అని అంటాం ఖచ్చితంగా తప్పే. అతను విజయ్ ఫ్యాన్. అంటే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విజయ్ చాలా ఆరోపణలతో ఉన్నారు. ఆయనకి నిజంగా ఓటింగ్ వస్తుందా రాదా అన్నది కూడా చాలా డైనమాలోనే ఉన్నారు అందరూ. సో ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడడము, ఇదంతా ఇలాంటి వార్తలు రావడం అంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్ సమాచారం ఉంటుంది కొంత. రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ డిఎంకేకి సపోర్ట్గా నిలబడుతున్నారు. అన్నా డిఎంకే అంటే రజనీకాంత్కి ఎప్పుడు పడదు. అంటే జయలలితతో కొంత గ్యాప్ ఉంది ఆయనకి. అన్నా డిఎంకేతో కాకుండా డిఎంకేతోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది కొంత. ఖచ్చితంగా రజనీకాంత్ విజయ్ లాంటి వ్యక్తి ఒకవేళ ఏఐడిఎంకే వెళ్ళిపోతే, విజయ్ ఏఐడిఎంకే వెళ్ళిపోతే డిఎంకే బలం తగ్గుద్ది. ఆ బలం తగ్గిన నేపథ్యంలో రజనీకాంత్ మద్దతు కోరవచ్చు, రజనీకాంత్ ఫ్యాన్స్ మద్దతు కోరవచ్చు, అవకాశం ఉంది అక్కడ.
అందువల్ల రేపు కమల్ ఫ్యాన్స్ కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కానీ డిఎంకేకి సపోర్ట్గా నిలబడే అవకాశాలు ఉంటాయి. కమల్ గారు పార్టీ పెట్టాడు కాబట్టి అప్పుడు డిఎంకేకి సపోర్ట్ బలం పెరుగుతుంది. ఈ వార్తలు తెలిసి కూడా కొంత రజనీకాంత్ని గిచ్చి ఉండొచ్చు వీళ్ళు. ఓకే, అట్లా జనరల్ సెక్రటరీ ఆ కామెంట్ చేశాడంటే వాళ్ళకి తెర వెనుక సమాచారం జరుగుతున్న తతంగం ఆ సమాచారం ఉంటుంది. ఉన్నప్పుడు రేపొద్దున ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందే బయటపడదామని చెప్పి కక్కారు. అది ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అది కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా రేపొద్దున రజనీకాంత్ కమల్ హాసన్ అటు సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము సపోర్ట్ ఇస్తున్నాం డిఎంకే కానీ అన్నారనుకోండి, అవును బలం పెరుగుద్దిగా ఖచ్చితంగా కదా. అది కాకపోతే రజనీకాంత్ కొంత తగ్గుతాడు, ఎందుకంటే బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి రజనీకాంత్కి. ఓకే, మరి బీజేపీ అన్న డిఎంకే ఉంది, విజయ్ ఏమో రావట్లా. ఇటు విజయ్ రాకపోతే మళ్ళీ ఏడీఎంకేకి రజనీకాంత్ లాంటి వ్యక్తికి కమల్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చేమో, చెప్పలేము. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి అక్కడ. ఓకే, విజయ్ ఏమో కలవడానికి ఇష్టపడతలా, సింగిల్గా నేను ఫైట్ చేస్తాను, నేను తోపుని నేను తురుపుని అంటున్నాడు. సింగిల్గా ఆయనకి అంత సీన్ లేనది సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు కేకే సర్వే వచ్చింది, మన చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే వచ్చింది, అంత సీన్ లేదని చెప్తున్నారు. ఎవరికి మించినా 10-12% ఓట్లే చెప్తున్నారు అతనికి. అలాంటప్పుడు డిఎంకేకే అనుకూలంగా కనపడుతుంది. అంటే ఇంకోటి ఇప్పుడు ఈ సర్వే ప్రకారంగా చూసుకుంటే ఆయనకు ఓట్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా లేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు, ఇలా ఫ్యాన్స్ కూడా ఇలా మాట్లాడడము, ఇదంతా చూసుకుంటే నాకు తెలిసి మన అభిప్రాయానికి వస్తే పెద్ద గెలిచే అవకాశం ఉందంటారా? అసలు విజయ్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా లెక్కలోకి చెప్పలేదు. సింగిల్కి వెళ్తే మాత్రం ఇబ్బంది పడతాడు, కష్టపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. మనకి ఏపీలో పవర్ స్టార్కి అప్పుడు ఎట్లా సింగిల్కి వెళ్తే పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి విజయ్కి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా తోపు కాదు కదా విజయ్. కాకపోతే పవర్ స్టార్ కళ్యాణ్ అంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని విజయ్తో మాట్లాడి ఏడీఎంకేలో ఒక పొత్తుతో చేయడానికి మాట్లాడుతున్నారట. ఇప్పుడు రేపు మాపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 23 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా పొత్తులకి సిట్టింగ్ జరగకపోతే విజయ్ నష్టపోతాడు, పొత్తులు వెళ్ళకపోతే విజయ్ నష్టపోతాడు. అది కాకపోతే రేపు రజనీకాంత్ ఫ్యాన్స్తో కూడా గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అతను అట్లీస్ట్ ఫ్యాన్స్ ఇలా అన్నప్పుడు తను స్పందించాలి కదా సార్. స్పందించాలి, అసలు ఆ రజనీకాంత్ని లాక్కూడదు. ఇప్పుడు అదే కదా, ఈ టైంలో రజనీకాంత్కి ధైర్యం లేదు, గుండె ధైర్యం లేదు, మా విజయ్కి ఉన్నంత ధైర్యం రజనీకాంత్ లేదంటే పోల్చి చెప్తున్నారు అక్కడ. అది ఇంకొకరిని పొగిడే విషయంలో ఇంకొకరిని కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అది అంటే ఈ విషయంలో మొదటి నుంచి కూడా విజయ్ తప్పుడడుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ తప్పుడడుగులు కనిపిస్తున్నాయి. ఆ మొండితనము తప్పుడడుగులు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజకీయంగా అతని మనుగడకి ఇబ్బంది ముందు అలా ఉంటే. రాజకీయ ప్రవేశం చేసే వాళ్ళు జనరల్గా అయితే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ సినిమా వాళ్ళ ఫ్యాన్స్ని గెలకూడదు, వాళ్ళని చేయకూడదు. కానీ ఇక్కడ అందరినీ ఆయన శత్రువులు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎక్కువగా శాతం. అందువల్ల రేపొద్దున ఈ వారు ఇక్కడ ఆగుతుందా, మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తుందా చెప్పలేము. అది. ఓకే సార్, నమస్తే అండి.